ప్రాంప్టింగ్ అంటే జిమ్మికేమీ కాదు. అలా చూడకండి. మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకోవడానికి యూస్ చేసే ఒక టెక్నిక్. మెషిన్స్ అనేవి ఆలోచించవు. సో అలాంటి వాటిని మనం కరెక్ట్ వేలో రీజనింగ్ చేయడానికి, ఆన్సర్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సినట్లు ఫిల్టర్ చేసుకోవడానికి యూస్ చేసే థింగ్ ప్రాంప్ట్. సో టెక్నికల్గా దీన్ని ప్రాంప్ట్ అని అంటాము. ఆ వర్డ్ని మనం టైప్ చేసే ప్రతి వర్డ్ వల్ల మన ఆన్సర్లో ఏంటంటే డిఫరెన్స్ అనేది వస్తుంది. అలా అవ్వకుండా కావాల్సిన అవుట్పుట్ని మనం తెచ్చుకోవడానికి ఇది ఒక కొత్త లిటరసీ. సో ఎలా అయితే తెలుగులో అ ఆ ఇలు ఉంటాయో, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉంటాయో, అలానే మనం మెషిన్తో కమ్యూనికేట్ చేయడానికి ప్రాంప్ట్ అనే లాంగ్వేజ్ మనం యూస్ చేస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే. సో మన హ్యూమన్ V4లో ఏంటంటే ప్రాంప్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి, అలానే డీకోడ్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీంట్లో ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, వర్క్షీట్స్ ఉన్నాయి. సో బుక్ అయితే ప్రజెంట్ ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ అనేది నడుస్తుంది.